పేరు మీడియా మిత్రులకు అందరికీ వందనాలు. నేను పిలిచిన మీ అందరూ వచ్చినందుకు మళ్ళా వందనాలు చెప్తున్నాను. నా పేరు మారుతి ప్రసాద్ బాబు, 36వ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డే చంద్రశేఖరు, మన డేరంగుల మనోజు, జమ్లా పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్టినారు. మళ్ళీ వచ్చేసి ఏదో అమ్మాయి విషయంలో వరకట్నం అని ఒక విధంగా అదొకటి పెట్టారు. వరకట్నం విషయం ఒకటి ఏం చెప్తున్నానంటే, నాకు 9 సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మా ఇద్దరు విడాకులు వచ్చినాయి. ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం. మళ్ళా అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు తొలి అడుగు అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ తొలి అడుగు ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు అడిగాం. వాళ్ళకి ఏమన్నా దాంట్లో ఆప్షన్ అడుగుతాం, మేము గ్యాస్ డబ్బులు ఇవ్వన్నాయి అని అడుగుతాం. అది ఏ విధంగా వాళ్ళ పర్సనల్ డేటా అవుతుందో నాకు తెలియడంలే. ఆ చంద్రశేఖర్ గారికి తెలియాలా. ఇంకొకటి నా మీద ఆరోపణలు ఏదో 36వ వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తాను, అది చేస్తాను అని చెప్తున్నాడు. అది పూర్తిగా అవాస్తవము. వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికీ తెలుసు. వీళ్ళ ముగ్గురు గురించి మా 36వ వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యర్థాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 1,60,000 ముగ్గురు కలిసి తీసుకున్నారు. ఈ ఇద్దరు 1,60,000 తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోగా ఈ రోజు రేపున డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు. వాళ్ళు నాకు చాలా సార్లు మొరబెట్టినారు. అమ్మ, నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు. దగ్గర 9 సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు. అది కూడా వాళ్ళకు మాటలు ఎలా వినాలి అంటే 2019లో వాళ్ళ వైసీపీకి వెళ్ళారు. 2019 నేను టీడీపీలో తరపునే ఉన్నాను. అప్పటి నుంచి మా మాట వినలేదు. మాకు వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి. ఈ విధంగా నా జీవితాన్ని, పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సీఏ గారిని కోరుకుంటాను. ఎస్పీ దగ్గరికి పోతాను. మరియు ఎస్పీ గారికి పోయి కంప్లైంట్ పెడతాను. నా మీద మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మళ్ళీ జరిగితే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను. ఇలాంటి వ్యక్తులతో కూడా జాగ్రత్త. మా పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్నం చేయడం కూడా చాలా నేరం. ఇది ఏదైనా ఆరోపణ ఉంటే చేసుకోవాలా. ఎప్పుడు 9 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయము డైవర్స్ అయిపోయింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లోడు ఈ విధంగా పెట్టడం తెలియదు. ఈ చంద్రశేఖర్ అనే పిల్లోడి గురించి అందరికీ తెలుసు. టీ2 సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాన్ని నేను కూడా అతను ఎమ్మడి తిరిగినప్పుడు ఇది వద్దు, బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నాకు కూడా అతను నా మీద పర్సనల్ గా తీసుకున్నాడు. అది పర్సనల్ డబ్బులు పెట్టుకున్నాడు. డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము. ఇవన్నీ పర్సనల్ అన్ని మనసులో పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను. ఇప్పుడు 36 వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను. మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను. ఒకవేళ నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. వాళ్ళు ఈ రోజు మాకు అన్ని విధాలుగా మాకు వెనక పక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడాన్ని సపోర్ట్ చేస్తాడని మా ఎన్ఎబి ఫిరోజ్ అన్న మీద ఫార్సార్ మా నమ్మకం ఉంది. ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దండి. వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఎవరన్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి బురద చల్లాలనే కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజు నుంచి నా ద్వారానే ఇవన్నీ జరగాలి. ఇప్పటి నుంచి ఇంకోరి మీద ఇట్లా లేనిపోయిన అబండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకోరికి జరగకూడదు. దయచేసి అలాంటి చీటర్స్ ని మమ్మల్ని అన్నాడు కదా, అతను చాలా నిన్న వాడు వీడని ఎన్నో అన్నాడు, కానీ మాకు అలాంటి అలవాటు లేదు. వ్యక్తిగతంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం, ప్రజలతో ఉంటాము, ప్రజలతో కలుపుకొని పోతాము. వాళ్ళు నా ఎమ్మడి తిరిగే టీడీపీ కార్యకర్తలు కూడా బెదిరిస్తున్నారు. ఈయన శేఖర్ రెడ్డి, ఆయన లాస్ట్ టైం వచ్చేసి 98 బూతులు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. 1 year అయింది. ఇతనైతే దారుణంగా అటాక్ చేసినారు. ఇంకొకటి ఈ మనోజ్ ఉన్నాడు కదా, ఈ మనోజు ఈ పరమేశ్వర్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగి ఈయన మీద అటాక్ జరిగింది. 2 FIR కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద. మా కుటుంబం మీద FIR కేసులు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరు 2 FIR కేసులు. ఈ రోజు కూడా FIR తయారవుతారు. ఈ రోజు కూడా 2 FIR కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు. నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓరవాలేకనే ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళ హిస్టరీ అన్నో ఇప్పుడు నేను మీడియాకి వచ్చా కదా, వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు వస్తారు. అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. వీళ్ళు అన్నారు 36 వార్డులో నేను ఏదో చేసినాను అంటున్నారు కదా, వీళ్ళు స్వయంగా ఒక సాగల వాళ్ళకి 1,60,000 తీసుకుని ఇంతవరకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు. రజకా వాళ్ళు ఈ విధంగా ఒకరు చూసి డబ్బులు ఇంతకు నుంచి వాళ్ళు తిప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు, బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేకపోయినారు. ఈయన వచ్చేసి బట్ ల్యాండ్ ఏదో కబ్జా అని చెప్పాడు. అండర్ 237, 218 పెట్టాడు. ఆయన అసలు కొన్నారు. నా ల్యాండ్ మా ఫాదర్ 2012లో చనిపోయినాడు.
2012 చనిపోతే 2017లో కబ్జా జరిగింది. దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టు కూడా పోయినాను, సివిల్ సూట్ కూడా పోయినాను. తర్వాత మళ్ళీ మేము అవతల పార్టీ వాళ్ళ మేము ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మా స్థలం మాకు వచ్చింది. మేము దాంట్లో ఎలాంటి గొడవలేమి మాకు లేవు. మారుతి కూడా మోసపోయాడు కదా, నా ల్యాండ్ అంటే నాకు వచ్చింది. అవతల వ్యక్తి కూడా మోసపోయి దొంగతనంగా రిజిస్టర్ అట్లా జరగడం జరిగింది. వాళ్ళకు కూడా నా స్థలం నాకు వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి మాకు అతనికి ఎలాంటి గొడవలు లేవు. నా పేరు ఉమామేశ్వరరావు. ఇంతకుముందు 1 year అవుతుంది వినాయక చవితి అప్పుడు బెమ్ర పరమేశ్వర్ అతను ఎవరో మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు. యాక్చువల్గా ఏమంటే 36 వార్డులో మనం వినాయక చవితి బొమ్మ దగ్గర ఉండింటి బాబుని పిలుచుకొని వచ్చాము. బాబుని ఎట్టడం మిస్ అయినాడు. అక్కడ దొమ్మల పైన కొడితే కాలుతో అట్నే ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ ఉన్నది. మిస్ అయ్యి ఈ క్యాండిడేట్ ఇది ఎఫ్ఐఆర్ కూడా ఎమ్మడే బుక్ చేసినాను. కానీ స్టేషన్లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్, ఇంత ఎస్ఐ సార్. కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయింది. ఏమో లేని మాకు కాంప్రమైజ్ అనుకోండి అని అంటారు. ఇది ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమైనా జరుగుతాయేమని కూడా డౌట్ వస్తుంది. తిరగాలని కానీ అక్కడ కష్టమే మా 36 వార్డులో. అతనికి మాకు అసలు సంబంధమే లేదు. ఎవరో క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ 36 వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళు మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా వానికి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతనికి దూరం అయిపోతారు, ఒక్కడే మిగిలిపోతారు అనే టైప్లో అతను ఇట్లా చేస్తున్నారు. నమస్కారం అన్న, నా పేరు చంటి, 36వ వార్డు ఇన్ఛార్జ్ తమ్ముడిని. నేను 98వ బూత్ నాది. దీంట్లో వడ్డ చంద్రశేఖర్ అని క్రియేటివ్ సర్వీస్ అబ్బాయి వీడు ఎన్ని మోసాలు చేశాడంటే అన్ని మోసాలు చేసినాడు. క్రియేటివ్ సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసినాడు, ఎంతో మంది నాశనం చెప్పినాడు. వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డులో ఇద్దరు ప్రెస్ వాళ్ళకి మీ ప్రెస్ వాళ్ళకి ఇద్దరు మోసం చేసినాడు. దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరి పేరు మీద నందమూరు నగరం 4 బిట్లు ఉన్న గిద్దలూరు వాళ్ళకి కబ్జా చేసినారు. అవి వేరే వాళ్ళ పేరు పెట్టి ప్రెస్ వాళ్ళకి ఇద్దరు దగ్గర మోసం చేశారు. 2 లక్షలు పెట్టుకుని వాళ్ళ కాడ 2 లక్షలు, ఇంటి కాడ 2 లక్షలు పెట్టుకుని అట్లా వార్డులో 4 మంది వైశాస్కి ఇద్దరు మోసం చేశారు. ప్రెస్ వాళ్ళకి ఇద్దరు మోసం చేశారు. వార్డులో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు. వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ వార్డులో మొత్తం చెప్తారు. డబ్బులు ఇస్తే తిరిగి రావు. వీళ్ళ గురించి వీళ్ళ కుటుంబం గురించి అందరికీ తెలుసు. వీళ్ళు మాట్లాడేతోళ్ళు. మేము 14 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉన్నాము, ఒకటే బూత్లోనే పనిచేసినాము. ఇలా ఇది వార్డు సంబంధం లేదు. వాళ్ళకి 39వ వార్డు. ఇంత ముందు మా వార్డులో వాళ్ళ వార్డు అక్కడ సీన్ లేక ఈ వార్డులోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద చల్లుతున్నారు. ఇది ఉన్న విషయం. అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు. మాటలు లేవు, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు. 2019లో వాళ్ళు వైసీపీలోకి పోయినప్పుడు మేము టీడీపీలోనే చేశాము. 92వ బూత్, ఇప్పుడు 96వ బూత్, అదే 36వ వార్డులో మేము టీడీపీ ఏజెంట్లో కూర్చున్నాము. వాళ్ళు వైసీపీ ఉన్నారు, వాళ్ళు వైసీపీకి వెళ్ళారు. ఆ రోజు నుంచి మాకు ఇప్పటికి కూడా ఇదే రాజకీయాలు కూడా జరుగుతుంది. మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా సంవత్సరం కింద నా ఎమ్మడి తిరుగుతున్న మన శేఖర్ రెడ్డి గారికి నా మీద బూత్ ఇన్ఛార్జ్ 98 బూత్ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి గారు నా మీద ఉన్న పగతో ఆయన మీద భౌతికంగా వీళ్ళిద్దరు కలిసి దాడి చేశారు. వాళ్ళ మీద ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. 2 టౌన్లో మా కుటుంబ సభ్యుల మీద, మా ఇంట్లో ఆడోళ్ళ మీద, మా పెద్ద మీద కూడా అటాక్ చేశారు. వాళ్ళకి 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తారు. రాజకీయంగా ఎదుగుతున్నానని వ్యక్తిగా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ విధంగా నిన్న సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టాడు. చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు. అతను క్రియేటివ్ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టినాడు, 2 రోజులు నడిపినాడు. మాకు కూడా దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. తర్వాత అతను డబ్బులు తింటున్నాడని మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము కూడా దూరమైనాం. అన్ని మనసులో పెట్టుకొని నా రాజకీయ ఎదుగుదలని ఏ విధంగా నాశనం చేయాలా, రాజకీయ జీవితం ఇలా ఏ విధంగా నా నాశనం చేయాలని ముగ్గురు వీళ్ళు భౌతికంగా దాడులు చేసుకుంటూ ఈతను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు ముగ్గురు చీటర్స్ కలిపి నిన్న అంత సోషల్ మీడియాలో చేశారు. ఇది అవాస్తవంగా వాస్తవంగా వచ్చేసి ఇది అతిపెద్ద అబద్ధము. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఏది వార్డులో కూడా మీరే ఎంక్వైరీ చేయండి. వార్డులో మన కులానికి సంబంధించిన వ్యక్తి దగ్గర 1,60,000 తీసుకుని వీళ్ళు మోసం చేసినారు. ఇప్పుడు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. రజక వాళ్ళకి అది చికెన్ పెడదామని డబ్బులు తీసుకుని ఇంతవరకు వాళ్ళకి ఇప్పుడు కూడా తిప్పుకుంటారు. వాళ్ళని చికెన్ వేస్ట్ డబ్బులు ఇప్పించుకొని 1,00,000 రూపాయలు తిప్పుతున్నారు. ఎవరు షీటర్స్ ఏది కథను 9 సంవత్సరాలు మాకు కోర్టు పరంగా నాకు నా భార్యకి విడాకులు వచ్చినాయి.
నాకు నా భార్య విడాకులు వచ్చినాయి. వచ్చింటే మళ్ళీ అతను కొత్తగా ఈ రోజు నిన్న ఏమని పెట్టాడు, వరకట్నం వేదిక కేసింపు అంటే నేనేమన్నా అతనికి ఏమో తెలియదు, చంద్రశేఖర్ చేయాలని ఏమన్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నానేమో ఏమో తెలియదు, కానీ ఆయనగా కొత్తగా తెలియాలి ఇవన్నీ. అంటే అతను ఏమన్నా జరిగి నాకు అతని మనసులో జరుగుతుందేమో ఏమో ఊహించుకుని నామే చెప్పుకుంటానో తెలియదు, కానీ వాళ్ళది కూడా కొన్ని విషయాలు అన్ని విషయాలు బయటపడతాయి. వీళ్ళ ముగ్గురు వల్ల ఇందాక మా తమ్ముడు చెప్పాడు, వీళ్ళిద్దరు వల్ల ప్లాట్ల విషయాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇంకోటి పార్టీ అధినాయకత్వం నా మీద పూర్తి నమ్మకంగా ఉంది. ఫిరోజ్ అన్న గారు మీద, ఫారూక్ సారు వాళ్ళ బాటల్లోనే మేము ప్రతి ఇంటికి పోతున్నాము. 36 వార్డులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం. కానీ వీళ్ళ వెనుక ఎవరుండి నడుపుతున్నారో అది ఆ విషయాలు కూడా బయటపడాలా. అది పోలీసు వారు వాళ్ళ నుంచి రాబట్టాలా. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఫస్ట్ గ్రూప్ రాత్రికి వచ్చింది. ఈ ఫోటో నుంచి వచ్చింది రాత్రి. ఇదో ఫస్ట్ చంద్రశేఖర్ దీనిలో పెట్టినాడు. ఈ ఫోటో ఎవరు చూడండి పైన, కొంచెం పైకి పెట్టినా, చంద్రశేఖర్ అనే వ్యక్తి దీనిలో పెట్టాడు. వాళ్ళన్ని సోషల్ మీడియాలో ఈ విధంగా నా జీవితాన్ని నాశనం చేయాలని ఇట్లా అన్ని గ్రూపులలో వాళ్ళు ముగ్గురే, మళ్ళీ అన్నతమ్ములు ముగ్గురే, ఎవరు కాదు, మళ్ళీ అన్నతమ్ములు వాళ్ళు ముగ్గురు కలిపి నన్ను ఏ విధంగా చేయాలని ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ చూడండి ఎవరు దాంట్లో పెట్టినారో, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది నా రాజకీయ ఎదుగుదల 36 వార్డులు ఎదగకూడదు. ఈయన ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేసి అతని మానసికంగా కృంగింపజేసి ఈ విధంగా చేస్తున్నారు. అదిగాక నా ఎమ్మడి మా తమ్ముడు నా ఎమ్మడి మొత్తం 8 మంది బూత్ ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు కూడా ప్రతిరోజు వీళ్ళు మందులు దాగి వాళ్ళని బెదిరిస్తున్నారు కూడా. రేపు మళ్ళీ అన్నారంట, ఏది మన సంక్రాంతి నిమజ్జనం రోజు జరిగింది అటాక్, మళ్ళీ సంక్రాంతి నిమజ్జనం రోజు ఇంకో అటాక్ జరుగుతుంది కూడా వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తున్నారు. మేము అట్లాంటి వార్నింగ్ మేము ఇస్తాము, బట్ మేము ఏంటంటే రాజకీయంలో ఉన్నాము, మనం ప్రజలతో మమ్మకం కావాలా. వాళ్ళక మేము చేస్తే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు కూడా చేయరు, అన్న పెద్ద హెల్ప్ అని చేస్తారు కూడా చేయలేదు. మేము ప్రజల దృష్టిలో మేము బ్యాడ్ అవుతాము. 36 వార్డు పేరు తీసి 36 వార్డు ప్రజలని ఈ విధంగా క్రియేట్ చేసిన చంద్రశేఖర్ వీడని మస్తు మేమైతే వాడికి వాడము. ఈ 36 వార్డు తరపున, 36 వార్డు తరపున, 36 వార్డు సైనికుల తరపున, టీడీపీ కార్యకర్తల తరపున వాళ్ళకి అన్ని విధాలుగా నేను కోర్టుకి వెళ్తాను, స్టేషన్కి వెళ్తాను, పరువు నష్ట దావా కేసేస్తాను. వాళ్ళ ఆరోపణలు పెట్టినాడు, దీని సెక్షన్ ఏదో ల్యాండ్ది పెట్టినాడు, ల్యాండ్ మీకు వివరించినాను. నాది ఇంకోటి పెట్టాడు, అమ్మాయి వరకట్నం అన్నాడు. నాకు 9 సంవత్సరాలే మాకు అండర్స్టాండింగ్ అయిపోయి ఇద్దరి మధ్య విడాకులు జరిగినాయి. అతను ఏదో కొన్ని పెట్టినాడు, అది ఏంటో అతనే చూసుకోవాలి, నాకు తెలియదు. అతను ఏదో నిరూపించుకోమను, నేను కాదనంలే. అతను ఏం నిరూపించు దాన్ని కూడా మేము అన్నింటి విధాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇట్లాంటి వాళ్ళని కొంచెం మీడియా పరంగా ఇట్లాంటి వాళ్ళని మీడియా కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళ గురించి చాలా వస్తాయి, ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళి చాలా వస్తాయి. మా కుటుంబ సభ్యులను వాళ్ళకు ఎందుకంటే ఇంకా మేము చెప్పకూడదు, మా కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని కడుపులో పెట్టుకున్నాం మేము, ఎందుకంటే ఫ్యామిలీ గురించి బయటపడకూడదు కదా అని. కానీ ఎదుగుతున్నందుకు వ్యక్తిగతంగా ఇది ఇప్పుడు అదే వాళ్ళది రజకులది మ్యాటర్ నాకు ఎప్పుడు తెలుసు, 8 నెలల క్రితం తెలుసు. అదే వాళ్ళని నేను ఏదో మనసులో పెట్టుకొని చేయాలనుకుంటే నేను కూడా మీడియా తరపు నుంచి రాండి అని వాళ్ళకి భంగ పెడుతున్నాను. అంటే చేయము. కుటుంబం మనం ఎంత ఉన్నా వాళ్ళ ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం ఏదైనా మనసులో పెట్టుకుంటాము. ఈ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళడం మంచిదనే కాదనలే. నేను ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నా బయట, అంటే రాజకీయంగా నేను ఇంకా ఒక స్టెప్గా హైట్ వెళ్ళిపోతున్నాను, రాజకీయంగా బాగా ఎదుగుతున్నానని నాకు కూడా తెలియదు, నాకు కూడా అర్థమవుతుంది. ఇతని వల్ల చంద్రశేఖర్ వల్ల తన ఫ్రాడ్ గురించి ప్రతి ఒక్కరు తెలిసిందే. సంస్థ పెట్టి ఏ విధంగా చేశాడు పెట్టిందే. ఇలాంటి వాళ్ళు దయచేసి జనాలు 36 వార్డు ప్రజలు, నంద్యాల ప్రజలు ఇట్లాంటి వాళ్ళని మాత్రం నంద్యాలని తరిమేయడం నేను